మార్నింగ్ అండి, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు ఎలా ఉన్నారండి? దయచేసి మా గురించి కూడా, పరిచర్య గురించి కూడా ప్రార్థించండి. చాలా కఠినమైన పరిచర్య, భయంకరమైన కష్టాల మధ్య ఈ పరిచర్య జరుగుతున్నది. దేవుని కృప ఆయన మాకు తోడుగా ఉన్నాడు, నిలబెడుతున్నాడు, నడిపిస్తున్నాడు. మీ అందరి ప్రార్థన కూడా మాకు తోడుగా ఉంది. అలాగనే ప్రార్థన చేస్తారండి. సామెతలు 28:5 యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. ప్రియులారా, ఈ లోకంలో కొంతమందికి సమస్యలు వస్తే ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఏం చేస్తే వాళ్ళకి వచ్చిన సమస్యను బట్టి వాళ్ళకి వచ్చే ఒకే ఒక ఆలోచన అంటే చచ్చిపోదాం, ఊరేసుకుందాం, పాయిజన్ తాగుదాం, ట్రైన్ కింద పడిపోదాం. కొంతమందికి ఏంటంటే నాయకుల్ని ఆశ్రయిస్తారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళకి, దేవుణ్ణి పాదాలు పట్టుకునే వాళ్ళకి అన్నీ తెలుసండి. ఓహో, ఈ సమస్య ఇక్కడ వచ్చింది, దీని నుంచి నా దేవుడు సహాయం చేస్తాడు, ఇదిగో ఈ ఉప్పుల నుంచి దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు ధైర్యం వస్తుందండి. కాబట్టి నా జీవితంలో సేవాపరంగా ఎన్నో కష్టాలు వచ్చింది, ఎన్నో బాధలు వచ్చింది, కొన్నిసార్లు అప్పు చేయాల్సి వస్తుంది మందిరానికి. అప్పుడు చాలా కృంగిపోయాను. అప్పుడు దేవుడిని ఆశ్రయించినప్పుడు నాకు ధైర్యం వచ్చిందండి. అంటే ఆయన నన్ను ధైర్యపరిచాడు, సహాయం చేశాడు. కాబట్టి మనం ఆయన ఆశ్రయిస్తే ఆయనే దారి తెలుస్తాడు. కాబట్టి నీకున్న పరిస్థితి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి, నీకున్నటువంటి కుటుంబ సమస్యలను బట్టి కృంగిపోతున్నావు, డిప్రెషన్లో ఉన్నావు, ఎందుకంటే ఈ జీవితము ఎక్కడికైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే బాగుండే, ఈ భర్తతో కాపురం చేయలేకపోతున్నాం, ఈ భార్యతో యాగలేకపోతున్నాను, ఈ పిల్లలతో యాగలేకపోతున్నానని మనశ్శాంతి లేకుండా ఉన్నావు. అయితే దేవుడిని ఆశ్రయించి చూడు, ఒక అర్ధగంట ప్రార్థన చేసి చూడండి. ఒంటరిగా వెళ్ళండి, మిద్ది మీదకి వెళ్ళండి, గదిలోకి వెళ్ళండి, తలుపేసుకోండి, ఏడవండి, మీ హృదయాన్ని కుమ్మరించండి, మీ బాధని, మీ అవమానాన్ని దేవుని చెప్పండి. నీకు నెమ్మదిని, సమాధానం దేవుడు దయచేస్తాడు. యేసునా తలలోంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం బిడ్డల మీద నీకు ఆశీర్వాదం నిలిచినగాక నా ప్రభ. ముఖ్యంగా నా ప్రభ, ఈ నెలలోనైనా కొంతమందికి నైనా అయా ప్రభ మంచి సంబంధాలు ఇచ్చి వివాహము జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది నా ప్రభ నాయనా అప్పుల బాధలు ఉన్నారు, వారికి సహాయం చేసి అప్పుల నుంచి విడుదల దయచున్న ప్రభ. ఎదుగో తండ్రి, తల్లి లేని బిడ్డ, తల్లికి తల్లిదండ్రులు లేని బిడ్డలకి నైనా అయా అనాథులకి మీరు తోడునమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్క బిడ్డకి క్షేమం దయచాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.